ఫ్రెండ్స్, కాఫ్ సిరప్ ఇచ్చి భార్యను చంపేయడానికి ప్రయత్నించాడు. పోలీసులకు దొరకకుండా 8 నెలల పాటు హ్యాపీగా ఉన్నాడండి. కానీ ఒకే ఒక్క మెసేజ్ తోటి పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, హైదరాబాద్ చెందాడండి అవినాష్, రజిత. వీళ్ళిద్దరికి లాస్ట్ ఇయర్ జూన్ లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఒక నెలకే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. కరెక్ట్ గా 4 months అయిందో లేదో పాపం ఈ అమ్మాయిని బాత్రూమ్ లో పీక్ నొక్కి చంపేశాడు. చంపేసి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి బావరమని ఏడ్చి, నా భార్య ఎంత తలుపు కొట్టినా తీయట్లేదు, నాకేదో భయంగా ఉంది, ఎవరైనా వచ్చి ఏదైనా చేశారేమో అని భయంగా ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో బాగా డ్రామా చేశాడు. చేయగానే పోలీసులు రంగంలోకి దిగుతారు కదా, చెప్పంగానే కంప్లైంట్ ఇవ్వంగానే. వాళ్ళు వచ్చారు. రాగానే భార్య పాప నిజంగానే బాత్రూమ్ లో చనిపోయి ఉంది, ఆమెని పీక్ నొక్కి చంపినట్టుగా పోలీసులు గమనించారు. అయితే వెంటనే ఏం చేశారు పోలీసులు, ఈ బాడీని ఏమో పోస్ట్ మార్టం పంపించేశారు. తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ ఎంక్వైరీలు ఏం జరిగిందంటే, ఆ వైఫ్ అంటే అవినాష్ వాళ్ళ వైఫ్ అంటే ఈమె రజిత మీ సెల్ లో మెసేజ్ పెట్టింది. అదేంటంటే, ఏమండి మీరు ఇచ్చిన జ్యూస్ లో కాఫ్ సిరప్ కంపు పుడుతోంది, అసలు నాకు అర్థం కావట్లేదు, నేను తాగలేకపోయాను, చాలా ఇదిగా ఉంది అని మెసేజ్ పెట్టింది. అయితే రెండో పాయింట్ ఏంటంటే, ఈ అవినాష్ కి మ్యారేజ్ కాకమునిపే వేరే అమ్మాయితో సంబంధం ఉందండి. మరి సంబంధం ఉంచుకుని పెళ్లి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు, పెద్దల బలవంతం మీద చేసుకున్నాడో తెలియదు, కానీ ఈ అమ్మాయిని చంపేయడానికి ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ పాపం చక్కగా ఉన్న అమ్మాయిని పెళ్లి చంపడం కరెక్ట్ కాదు కదండి. అయితే ఈ అమ్మాయిని చంపేసి ఆ చంపేసిన ఫోటోల్ని లవ్వర్కి పంపించాడు. అదొక క్లూ. మూడో పాయింట్ వచ్చి, వీళ్ళకి లాక్ సిస్టమ్ ఉంది. ఆ లాక్ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఇతను తప్ప ఎవ్వరు ఆ లాక్ ని ఓపెన్ చేయలేదని పోలీసులకి తెలిసిపోయింది. కాకుండా అమ్మాయి మెసేజ్లు బాగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే, ప్రతిసారి అమ్మాయి మెసేజ్లు ఏముంటుందంటే, ఏమంటే మీరు ఎప్పుడు జ్యూస్ ఇచ్చినా ఇందులో కాఫ్ సిరప్ వాసనే వస్తోంది, తాగలేకపోతున్నానన్న మెసేజ్లు ఒకటి. నెక్స్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలియదంటే, ఇతన్ని వేలు ముద్దల్లే అక్కడ తెలిసాయన్నమాట, ఈ అమ్మాయిని చంపేసింది ఇతనే అని. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళ భార్య చనిపోయిన రోజు ఇతను దాదాపుగా 7-8 సార్లు ఆ లవ్వర్ తోటి ఫోన్ మాట్లాడడం ఒక క్లూ దొరికింది. ఇవన్నీ కూడా పోలీసులు ఆధారంగా చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, అతను 8 నెలలు వైఫ్ ని చంపేసి పోలీసులకు కూడా దొరకకుండా హ్యాపీగా తిరుగుతూ వచ్చాడు. క్లూస్ బాగా పట్టిన తర్వాత ఇతన్ని జూలై 1st వీక్ లో ఇతను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని పట్టుకున్నారు. అయితే ఇప్పుడు అతను అమెరికా జైల్లోనే ఉన్నాడు అన్నమాట.